డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయానంటే అంటున్నాడు. దొంగమ్మడాడు మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్ బి వార్నింగ్. నితిన్ శ్రీలీల జంటగా రాబిన్ హుడ్ మూవీకి వెంకీ కుడుముల తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించింది. మార్చి 28న ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు. ఇదే క్రమంలో ఆదివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో నటించిన క్రికెటర్ డేవిడ్ వార్నర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మైత్రి బ్యానర్, హీరో నితిన్ శ్రీలీల, డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడారు. మైత్రి మూవీస్ నాకు సొంత బ్యానర్ లాంటిది. నేను వారి మొదటి సినిమా శ్రీమంతుడిలో నటించాను. ఇప్పుడు రాబిన్ హుడ్లో నటించాను. నవీన్, రవి నాకు బిడ్డల్లాంటివారు. ఈ సినిమా 28న విడుదల కాబోతోంది. మార్చ్. ఇప్పటికే ఎండలు స్టార్ట్ అయిపోయాయి. మంచి వేసవిలో కుటుంబ సమేతంగా చూసి ఆనందించి ఆద్యాంతం నవ్వుకునేలా ఒక మంచి సినిమా చూడబోతున్నారు. ఈ మధ్యకాలంలో ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సినిమా రాలేదు అని అనుకుంటారు. నితిన్ ఈ సినిమాలో అద్భుతంగా చేశారు. ఈ మూవీ తర్వాత నితిన్ స్థాయి మారుతుంది. ఇందులో నా పాత్రకి, వెన్నెల కిషోర్ పాత్రకి అంతా నవ్వుతారు. ఆ ట్రాక్ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పను, మీరే చూస్తారు. లోపల వేసే స్టెప్స్ వేరేలాగుంటాయి, థియేటర్ బయట కాదు. అక్కడ ఆడియన్స్ చేత నేను స్టెప్పులు వేయిస్తా. వెంకీతో పనిచేయడంతో నా లేడీ స్టైల్ రోజులు గుర్తుకొచ్చాయి. ప్రతి ఇంట్లో రాబిన్ హుడ్ లాంటి దొంగ ఉండాలని అంతా అనుకుంటారు. సందేశంతో పాటు కామెడీ కూడా ఉంటుంది. రాబిన్ హుడ్ మళ్ళీ నాలాంటి ఒక నటుడిని ఫుల్ కిక్తో అందిస్తోంది. అందరూ అదిరా సర్ప్రైజ్ అని పాట అనుకుంటున్నారు. కానీ వెంకీ, నితిన్ కలిసి డేవిడ్ వార్నర్ను పట్టుకొచ్చారు. వాడు క్రికెట్ ఆడమంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు. రే వార్నర్ దొంగముండా కొడక. రే వార్నర్ ఇదే వార్నింగ్. రాబిన్ హుడ్ లాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలని, వెంకీ లాంటి దర్శకులతో మళ్ళీ నటించాలని అనుకుంటున్నాను అన్నారు.